మాజీ మంత్రి తలసాని సీఎం రేవంత్ పై చేసిన కామెంట్లకు కాంగ్రెస్ నుంచి కౌంటర్ అటాక్ మొదలైంది. తలసాని నోరు అదుపులో పెట్టుకోవాలని సీరియస్ అయ్యారు ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య. అలాగే మత్స్యకారుల సంఘం చైర్మన్ మెట్టు సాయి సైతం తలసానిపై ఫైర్ అయ్యారు. తలసాని గొల్ల కురుమలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సరే, రాజకీయాలు రెగ్యులర్గా ఉండేవే, రాజకీయాలలో రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి. కానీ మన యొక్క మనోభావాలతో ఆడుకుంటే, లేకపోతే ఇక్కడ ఉన్న అస్తిత్వంతో చెలగాటం ఆడితే ఊరుకుందామా? మరి ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మనం ఏందో చూపించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? అందరు కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం మన దగ్గర. కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఏమి అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. ఈ ప్రజల హక్కుని నేను కాలరాస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా. ఒకప్పుడు హైదరాబాద్ జంట నగరాలు, ట్విన్ సిటీస్ అంటే హుస్సేన్ సాగర్ అటువైపు హైదరాబాద్, హుస్సేన్ సాగర్ ఇటువైపు సికింద్రాబాద్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ, మీ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పండుకున్న మీ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ముక్కలు చేసినప్పుడు నీకు గుర్తు రాలేదా? తెలంగాణ ఉమ్మడిగా 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి ముక్కలు చేసి మీ మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు చేసినటువంటి విధ్వంసాన్ని ఇలా పూడ్చి ప్రజాపాలన అందిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చెవాక్కులు పేరుతున్నటువంటి తలసాని శ్రీనివాస్ గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నీకు నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి ముక్కలు చేస్తా అంటున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా నీ మాజీ ముఖ్యమంత్రి, నీ పార్టీ మిమ్మల్ని ముక్కలు చేసింది మర్చిపోయినావు. ఇవాళ మీ పార్టీ 4 ముక్కలైంది. మరి దాని ఉద్దేశం పెట్టుకొని నీకు ముక్కలు యాదకొస్తున్నాయి. శ్రీనివాస్ యాదవ్ గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 2019 నుంచి 23 వరకు మంత్రిగా ఉండే, దానికన్నా ముందు మంత్రిగా ఉండే, సికింద్రాబాద్ నియోజకవర్గానికి కానీ ఇప్పుడున్నటువంటి శరత్ నగర్ కానీ ఆయన మంచి చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. గత 10 ఏళ్ళు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ముందుగా బేషరతుగా గొల్ల కుర్మ కులస్తులకు మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. 700 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్ లో ప్రధాన నిందితుడు మీరే కదా, మోసం చేసింది మీరే కదా కులస్తులని. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు.